ప్రేక్షకులందరికీ నా వందనాలు. మాది నెల్లూరు రూరల్ మండలం సౌత్ మాపూర్ గ్రామం, వ్యవసాయ కుటుంబం మాది. మా తల్లిగారైన కొండమ్మ 40 సంవత్సరాల ముందే చర్చికి పోతున్నది. ఇవాళ వృద్ధాప్యంలో మంచంలో ఉంది ఆమె. 40 సంవత్సరాలప్పుడే చర్చికి పోతుండింది. ఆ రోజు మా నాన్నగారు కానీ నేను కానీ ఎవరిని ఆమె ఏమనలా. పోయిన రోజులు పొయ్యి మంచం ఎక్కేసింది. తర్వాత మా పెద్దమ్మాయి పోతా ఉన్నది చర్చికి. అమ్మాయి కూడా అట్టే పోయింది, మేము ఎవరం ఏమనలా. అప్పట్లో మా సునీత దేవాలయాలు అన్నీ తిరుగుతూ ఉంది. ప్రతి దేవాలయము, మొక్కుబడులు అన్నీ తిరుగుతూ ఉండింది. సుమారు 10 సంవత్సరాల ముందు ఏమనుకున్నదో, నేను చర్చికి పోవాలా అన్నది. సరేనా, చర్చికి నువ్వు కూడా పో, వాళ్ళిద్దరు కూడా పోతుండాలి, పోతా కూడా నువ్వు కూడా పో అన్న. అప్పుటాంచి అమ్మాయి కూడా చర్చికి పోతా ఉండింది. పోతా ఉంటే వీళ్ళ మీద ఒక నమ్మకం ఏర్పడింది నాకు. ఆ నమ్మకం ఏర్పడిన తర్వాత నేను కూడా వీళ్ళతో కూడా పోతా ఉన్నా. 10 సంవత్సరాల ముందు నుంచి ప్రతి ఆదివారం కూడా వీళ్ళతో కూడా పోతా ఉన్నా చర్చికి. 4 సంవత్సరాలు కాలతూరు దగ్గర మేడం దగ్గర పోయాను. ఒక 2 సంవత్సరాలు మా ఊర్లో పోయాను. ఇటీవల ఒక 7 నెలల నుంచి ఈ సంఘానికి వస్తూ ఉన్నా నేను. ఈ సంఘానికి వచ్చిన తర్వాత నాకు ఆరోగ్యం సరిలేకుండా వచ్చింది ఇటీవల. మీ అందరికీ తెలిసిన విషయం. ఆమె డ్యూటీకి పోతా ఉన్నాను. 2 రోజులు జ్వరం వచ్చింది. శనివారం ఆదివారం ఇంటికాడనే ఉన్నాను. చర్చికి కూడా రమ్మన్నది. అంటే నేను రాలేను, ఇవ్వాలా నువ్వు ఒక్కదానివే పోయిరా అని చెప్పిన తర్వాత ఒక్కటే వచ్చింది. నేనైతే బెడ్ మీదనే పడుకోవాలి. 1వ తేదీ పెన్షన్లు ఇవ్వాల్సి వచ్చింది. ఇలా తెలియకుండానే 4 గంటలకు లేచి వెళ్ళిపోయాను నేను. ఇచ్చేసి వచ్చిన తర్వాత మళ్ళీ ఉదయం మంగళవారం కూడా డ్యూటీకి పోయాను నేను. పోయిన తర్వాత జ్వరం కూడా ఉన్నది. నాకు అసలు పాస్ రాకుండా ఉంది. అవును, నేరుగా ఆ అమ్మాయికి ఫోన్ చేసి హాస్పిటల్కి పోవాలా, నువ్వు వచ్చి అని మేము పోయి డాక్టర్ కాడికి పోయాం. యూరిన్ టెస్ట్ చేయించాము. అతను జ్వరంగా ఉంది, నీకు సెలైన్ ఎక్కించాలి, ఈ నైట్ ఎండనే ఉన్నామన్నాడు. సరేనని ఉండిపోయాము అక్కడ. ఉదయం రిపోర్ట్ చూసి, నువ్వు అర్జెంటుగా నీ కిడ్నీలు 2 పూర్తిగా పనిచేయటం లేదు, ఏదైనా పెద్ద హాస్పిటల్కి పోమన్నారు. అవును, ఉదయాన్నే 8 గంటలకు వెనేల హాస్పిటల్కి పోయాం. అక్కడ టెస్టులన్నీ చేసి, ఈ కేసు మేము చేయలేము, చనిపోతావు నువ్వు, మెడ్రాస్కి వెళ్ళి ఎక్కడికైనా తీసుకోబోండి అన్నారు. సరేనని 5 గంటల నుంచి 8కి మెడ్రాస్ పోయాం, విజయ హాస్పిటల్. అక్కడ డాక్టర్స్ కూడా ఇతను చనిపోతాడు, వైద్యం చేయలేమని చెప్పారు. మరి మా వాళ్ళు ఏం మాట్లాడారో వైద్యం స్టార్ట్ చేశారు వాళ్ళు. 10 రోజులు ఐసీయూలో పెట్టారు. ఈ 10 రోజుల్లో ఒక శక్తి అనేది నాకు అవపడింది. ఇంకేమీ అవపడ. ఒకరోజు నా బెడ్ చుట్టూ తెల్ల గీత గీసేశారు. ఒక పెద్ద ఆయన గడ్డం పెంచుకోన్నాడు, బాగా ఉంది, సైకిల్ పంచి కట్టుకొని కర్ర పట్టుకొని నా చుట్టూ తెల్ల గీత గీశాడు. ఒక బండ తెచ్చుకున్నాడు, పెద్ద బండ. ఆ బండ మీద నా కాడిని అమ్మిడి ఉన్నాడు ఆయన. కూర్చొని నీకు నేనున్నా అని 3 సార్లు అన్నాడు. ఇక నాకు అవపడలా. హల్లెలూయా. అప్పుడు నేను దేవుడు నాకు అవపడ్డాడని నేను సంతోషపడ్డాను. అప్పుడు నాకు వైద్యం కూడా చేశారు, అంతా బాగైంది. డాక్టర్స్ కూడా సంతోషపడ్డారు. నీకు అన్నీ బాగుండవు, ఇప్పుడు నీకు ఎటువంటి ఇబ్బంది లేదు, నువ్వు చనిపోతావనే మేము వైద్యం చేసాం, కానీ అన్నీ ఇప్పుడు బాగుండవు, నీకు ఎటువంటి ఇబ్బంది లేదని డిశ్చార్జ్ చేస్తే మేము ఇంటికి వచ్చాం. ఈరోజు మీ అందరి సహకారం, పాస్టర్ గారు, మేడం గారు, సంఘస్థులందరూ నా కోసం రాత్రి పగలు ప్రార్థన చేసినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి నా ధన్యవాదాలు సార్.